नमस्कार बच्चों, वेलकम टू केवी स्कूल एजुकेशन। आज की कविता है 10वीं कक्षा से कनकन का अधिकारी। इस कविता को डॉक्टर रामधारी सिंह दिनकर जी ने लिखा है। चलिए बच्चों, पाठ प्रवेश करते हैं। देखिए बच्चों, उन्मुखीकरण में सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे, चुनते थे अनाज के कंकर, चक्की में पीसते थे। ऐसा था उनका आश्रम, गांधी जी के लिए पूजा के समान था श्रम। दिन का अर्थ में इसका मतलब हम जानेंगे अपनी मातृभाषा में। सूत काटते थे गांधी जी, कपड़ा बुनते थे। सूत कातना मतलब नूलु వడికెడివారు గాంధీజీ, కపड़ा बुनते थे అంటే బట్టను వేసేడివారు। చుంతే थे అనాజ్ కే కంకర్, చక్కీ మే పీస్తే थे అంటే ఇక్కడ చుంతే थे అనాజ్, అనాజ్ అంటే ధాన్యము, అంటే ధాన్యాన్ని శుభ్రం చేసి ఏం చేశాడు, చక్కీ మే పీస్తే, ధాన్యాన్ని శుభ్రం చేసి ఏం చేస్తారు, చక్కీ మే పీస్తే అంటే ఏంది, పిండి సిరేవారు। ఇంకా ఐసా థా ఉన్కా ఆశ్రమ్, గాంధీజీ కే లియే పూజా కే సమాన్ థా శ్రమ్ అంటే ఐసా థా ఉన్కా ఆశ్రమ్, ఈ విధంగా ఉండే వాళ్ళ ఆశ్రమము గాంధీజీ కే లియే పూజా కే సమాన్ థా శ్రమ్। గాంధీ గారికి దేంతో సమానం, అది పూజా గదితో సమానం, పూజా గదితో సమానం। వారి యొక్క ఆశ్రమము పూజా గదితో సమానము। దీనికి సంబంధించి ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది। पहला प्रश्न, गांधी जी क्या क्या करते थे, और दूसरा, गांधी जी के अनुसार पूजनीय क्या है। तीसरा प्रश्न, हमारे जीवन में श्रम का क्या महत्व है। देखिए बच्चों, ఇక్కడ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది। ఈ ప్రశ్నలు అర్థం చేసుకొని దీని జవాబులు దీంట్లో ఉంటాయి, వెతకాలి మీరు। గాంధీజీ के लिए क्या क्या करते थे, గాంధీజీ ఏమేం చేసేవారు। ఇంకేంది, గాంధీజీ के अनुसार పూజనీయ क्या है, గాంధీజీ వారికి ఎవరు పూజతో సమానము। हमारे जीवन में श्रम का क्या महत्व है, మన జీవితంలో శ్రమకు ఉన్న విలువ ఏమిటి। ये 3 प्रश्न आप लिखिए। इसका उद्देश्य, चलिए बच्चों उद्देश्य को हम पढ़ते हैं। सामाजिक काव्य सृजन की प्रेरणा के साथ साथ छात्रों में समाज कल्याण व उदारता की भावना का विकास करना और उन्हें श्रम का महत्व बताकर उनके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, సామాజిక కావ్య సృజన్కి అంటే సామాజిక కావ్య రచనతో పాటు छात्रों में समाज कल्याण के उदारता की भावना का विकास करना అంటే ఏంది, ఇంకా విద్యార్థులు సమాజపు మేలు ఉదారత్వ భావనను వికసింపజేయుట, श्रम का महत्व बताकर उनके पथ पर आगे बढ़ने की प्रेरणा देना इस पाठ का उद्देश्य है। అంటే శ్రమ విలువను తెలియజేసి ఆ మార్గంలో ముందుకు సాగే ప్రేరణ కలిగించుటనే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము। विधा विशेष, इस पाठ की विधा कविता है। कम शब्दों में अधिक से अधिक भाव प्रकट करने की क्षमता इसमें निहित होती है। అంటే इस पाठ की विधा कविता है అంటే ఈ పాఠం శైలి ఏది, కవితలో ఉంది। పద్యభాగం గద్యభాగం అంటే ఇది పద్యభాగము। ఇంకేంది, కమ్ శబ్దం అంటే చాలా తక్కువ శబ్దాలలో అధిక్ సే అధిక్ భావ ప్రకట్ కర్న, అత్యధిక భావాలను తెలియజేసే సామర్థ్యం దీనిలో నిక్షిప్తమై ఉంటుంది। క్షమతామే ఇసి నిహిత్ హోతి అంటే ఏంది, ఈ దీంట్లో ఏంది, అతి తక్కువ పదాలను వాడి అతి ఎక్కువ భావాలను మనకు తెలియజేస్తుంది ఈ కవిత। चलिए बच्चों, कवि परिचय में डॉक्टर रामधारी सिंह दिनकर हिंदी के प्रसिद्ध कवियों में से एक है। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर में हुआ था। निधन सन 1974 में हुआ। इन्हें हिंदी का राष्ट्रकवि भी कहा जाता है। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। रेणुका, कुरुक्षेत्र, रश्मिरथी, परशुराम की प्रतीक्षा, रसवंती आदि इनकी प्रमुख रचनाएं हैं। प्रस्तुत कविता उनकी प्रसिद्ध रचना कुरुक्षेत्र से ली गई है। చూడండి పిల్లలు, ఇక్కడ రామ్ధారి సింగ్ की फोटो है, एक बार देखो। వారి యొక్క చిత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్లాక్ అండ్ వైట్లో, ఒకసారి చూడండి। ठीक है, కవి పరిచయం దీని యొక్క అర్థం మనం మాతృభాషలో తెలుసుకుందాము। డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ హిందీ కే ప్రసిద్ధ కవియోं में से एक है। అంటే ప్రసిద్ధి చెందిన హిందీ కవులలో ఒకరు మన రామ్ధారి సింగ్ దినకర్ గారు।
उनका जन्म 1908 बिहार में मुंगेर में हुआ और निधन 1974 में. అంటే వీరు 1908వ సంవత్సరంలో బీహార్లో ముంగేర్లో జన్మించడం జరిగింది. అదేవిధంగా 1974లో చనిపోవడం జరిగింది. इन्हें हिंदी का राष्ट्र कवि भी कहा जाता है. ఊర్వశి కృతి के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया. అంటే వీరిని హిందీలో జాతీయ కవి అని అంటారు. ఊర్వశి రచనకు అంటే ఊర్వశి కృతికే లియే అంటే ఊర్వశి రచనకు ఇతనికి జ్ఞానపీఠ అవార్డుతో సన్మానించారు. జ్ఞానపీఠ పురస్కారం అంటే జ్ఞానపీఠ అవార్డుతో సన్మానించారు. సన్మానిత్ కియా గయా అంటే ఏంది సన్మానించారు. రేణుకా కురుక్షేత్ర రశ్మర్తి పరశురామ్కి ప్రతీక్ష రసవంతి వీరి యొక్క రచనలు ఇవి. ప్రస్తుత కవిత అంటే ఈ కవిత ఉనికి ప్రసిద్ధ రచన కురుక్షేత్ర సే లీ గయి అంటే ఈ కన్కన్ కా అధికారి ఏదైతే పాఠం ఉందో ఈ కవిత కురుక్షేత్రం నుంచి తీసుకోవడం జరిగింది. ఇది పిల్లలు డాక్టర్ రామ్ధారి సింగ్ దినకర్ గారి యొక్క కవి పరిచయము. बच्चों विषय प्रवेश करेंगे. मेहनत ही सफलता की कुंजी है. मेहनत करने वाला व्यक्ति कभी नहीं हारता, वह हमेशा सफल होता है क्योंकि काल्पनिक जगत को साकार रूप देने वाला वही है. इसके कनकन के पीछे उसी का श्रम है, इसलिए वह कनकन का अधिकारी है. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మెహనతీ సఫలతాకి కుంజీ అంటే ఏంది శ్రమ. ఖచ్చితంగా మనము శ్రమిస్తే కష్టపడితే విజయం మన ముందర వాలుతుంది. మెహనత్ కర్నే వాలా వ్యక్తి కభీ నహీ ఆడతా అంటే కష్టపడేటి వారు ఎప్పుడు ఓడిపోడు. వా హమేషా సఫల్ హోతాయి ఎప్పుడు అతను సక్సెస్ అవుతాడు. క్యోంకి కాల్పనిక్ జగత్ కో సాకాత్ రూప్ దేనే వాలా వహీ హై. కాల్పనిక్ అంటే ఏంది ఇక్కడ కళ ఊహా జగత్తుకు నిజ రూపం ఇచ్చేవాడు అతడే. और क्या बोल रहा है यहाँ पर इसके कनकन के पीछे उसी का श्रम है. కన్కన్ అంటే ఏంది అణువు అంటే అణువు వెనుక ఎవరున్నారు అతని యొక్క కష్టం ఉంది. ఇస్లియే వహీ కన్కన్ కా అధికారి హై. ఇందువల్ల అతని ఏంది అణువుకి అధికారి ఎవరు అంటే కష్టపడేటి వారే. ठीक है बच्चों, इस कविता को हम एक बार पढ़ेंगे. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल से. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो, विजित प्रकृति से पहले उसको सुख पाने दो. जो कुछ न्यस्त्र प्रकृति में है वह मनुष्य मात्र का धन है, धर्मराज उसके कनकन का अधिकारी जन जन है. डॉक्टर रामधारी सिंह दिनकर. तो बच्चों हम इस कविता का अर्थ अपनी मातृभाषा में जानेंगे. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఏక్ మనుష్య అంటే ఒక మనిషి ఏంది పాపం చేసి శక్తిని ఉపయోగించి ధనాన్ని సంపాదిస్తాడు, బాగా సంపాదిస్తాడు. పాపకే బల్స్ అంటే పాపం చేసి సంపాదిస్తే और भोगता उसे दूसरा భాగ్యవాద్ కే छल से అంటే ఏంది ఆ ధనాన్ని ఇంకో వ్యక్తి యోగం అనే పేరుతో మోసగించి అతను అనుభవించేస్తాడు. అంటే ఒక వ్యక్తి పాపం చేసి ఆ ధనాన్ని సంపాదిస్తే అనుభవించాడు మాత్రం ఇంకొకడు వేరే వ్యక్తి అనుభవిస్తాడు. ఇదే ఏంది ప్రపంచ రివాజు నియమం ఇదే. नर समाज का भाग्य एक है, वह श्रम वह भुजबल है, जिसके सम्मुख झुकी हुई पृथ्वी विनीत नभतल है. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నర సమాజ్ కా భాగ్య ఏక్ హై అంటే నర సమాజం యొక్క భాగ్యం ఒకటే. వా శ్రమ వా భుజబల్ శ్రమ మరియు భుజబలము. జిస్కే సమ్ముఖ్ ఝుకీ హుయి అంటే ఏంది ఇక్కడ శ్రమ ముందు భూమి కూడా తల వంచుతుంది. శ్రమ చేస్తే శ్రామికుని ముందు భూమి కూడా తల వంచుతుంది. పృథ్వీ వినీత్ నభతల్ హై ఆ ఆకాశం కూడా తల వంచుతుంది. ఇంకేమంటుంది శ్రమతో మనిషి అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తాడు. అంటే కష్టపడితే మనకు ఖచ్చితంగా ఫలితం అందుతుందని చెప్పి ఈ కవితలో ఈ లైన్లో చెప్పడం జరుగుతుంది. జిస్నే శ్రమ జల్ దియా ఉసే పీఛే మత్ రహన జానే దో. ఇది ముఖ్యమైనది చూడండి పిల్లలు ఏమంటుండ్రు ఇక్కడ జిస్నే శ్రమ జల్ దియా ఉసే పీఛే మత్ రహ జానే దో. ఎవరైతే కష్టపడతారో వారిని వెనుకనే ఉండనివ్వకండి.
ఎందుకంటే కష్టం చేస్తుండు, అతన్ని వెనకనే ఉండనివ్వకండి. విజిత్ ప్రకృతి సే పహలే ఉస్కో సుఖ పానే దో, అంటే సుఖానికి దూరంగా ఉంచకూడదు వారికి. ఎందుకంటే కష్టం చేస్తుండు అతను, కష్టం చేసిన వెనకనే వదిలేస్తామా? వదిలేయొద్దు. అతనికి ఆ సుఖం అనేది ఏందో అతను కూడా తెలవాలి. కాబట్టి ఏంది, సుఖాన్ని దూరంగా ఉంచకూడదు. గెలుపొందిన ప్రకృతి నుండి అతను సుఖాన్ని అనుభవించాలి. అందుకే ఇక్కడ అంటుడు, జిస్నే శ్రమ్ జల్ దియా ఉసే పిచ్చే మత్ రహ జానే దో. ఎవరైతే శ్రమను ఇచ్చాడో, శ్రమ బాగా కష్టపడ్డాడో అతన్ని వెనుకనే వదిలిపెట్టకండి, అతన్ని ముందు పంపండి, సుఖాన్ని అనుభవించనియండి అతన్ని. जो कुछ न्यस्त प्रकृति में है वह मनुज मात्र का धन है, धर्मराज उसके कन कन का अधिकारी जन जन है. అంటే जो कुछ न्यस्त प्रकृति में है, ఈ ప్రకృతిలో ఏదైతే మిగిలి ఉందో వా మనుజ మాత్రిక ధనే, అది మనుషుల యొక్క ధనము. ఇది ఎవరిది? ఈ ప్రకృతి ఎవరిది? మనందరి మనుషులది. ఈ ప్రపంచంలో ఎన్ని జీవరాశులు వాళ్ళందరిది ప్రకృతి. ధర్మరాజ్ ఉస్కే కన్ కన్ కా అధికారి జన్ జన్ హై. ఇక్కడ ఏమంటుండు, ఇంకా ఈ భూమి మీద ప్రతి అణువు మీద ప్రతి మనిషికి సమానమైన హక్కు ఉంటుంది. ఈ ప్రకృతిలోని ప్రతి అణువు మీద మానవునికి సమానమైన హక్కు ఉంది. ప్రతి చిన్న అణువు మీద కూడా ప్రతి వ్యక్తికి సమానమైన హక్కు ఉంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రకృతిని మానవులకు అందరికీ సమానంగా పంచాలని చెప్పి ఈ చివరి పంక్తులలో చెప్పడం జరిగింది డాక్టర్ रामधारी सिंह दिनकर गारू. बच्चों, अर्थग्रहण प्रतिक्रिया में प्रवेश करते हैं. प्रश्नों के उत्तर दीजिए. पहला प्रश्न, भाग्य और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों? और दूसरा प्रश्न, श्रम और बल पर हम क्या क्या हासिल कर सकते हैं. ఇక్కడ రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. చూడండి, భాగ్య और कर्म में आप किसे श्रेष्ठ मानते हैं, क्यों? అంటే ఏంది ఇక్కడ, అదృష్టం మరియు శ్రమలలో మీరు దేనిని గొప్పదని భావిస్తున్నారు, మరి ఎందుకు భావిస్తున్నారు దానిని గొప్పదిగా? మరియు ఇక్కడ రెండోది, శ్రమ్ కే బల్ పర్ హమ్ క్యా క్యా హాసిల్ కర్ సక్తే హై. అంటే బాగా మనం కష్టపడితే దేనిని సాధిస్తాము, ఏం సాధిస్తాం? బాగా కష్టపడి మనం పనిచేస్తే దేనిని సాధిస్తాం? ఇसे देखिए, పాఠ పढ़कर नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. పాఠం చదివి దీని యొక్క అర్థాలు అంటే దీని యొక్క ప్రశ్నల యొక్క జవాబులు మీరు రాయాలి. इस कविता के कवि कौन है? दूसरा, कविता का ये अंश किस काव्य से लिया गया है? सबसे पहले सुख पाने का अधिकार किसे है? कन कन का अधिकारी किन्हें कहा गया है और क्यों? చాలా సింపుల్, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. అంటే కవితకి కవి కొనే, సరే ఈ అర్థాలు మీరు 10వ తరగతి కాబట్టి మీరే ఆలోచన చేయండి, రాయండి. సింపుల్గా కవితకి కవి కోనే రామ్ధారీ సింగ్ దినకర్ జీ. ఇట్లా ఒకటే లైన్లో ఉన్నాయి, ఇవి చూసి రాయండి, బాగా అర్థం చేసుకొని రాయండి. దీనిలో చూడండి, నిమ్నలిఖిत भाव से संबंधित कविता की पंक्तियां चुनकर लिखिए. धरती और आकाश इसके समान नतमस्तक होते हैं. प्रकृति से पहले परिश्रम करने वाले को सुख मिलना चाहिए. ఇవి అర్థాలు ఇచ్చిండు, ఇవి ఏ లైన్లకు సంబంధించిందో మనం కవితలో చూసి ఆ పంక్తులను ఇక్కడ మనం రాయాలి. नीचे दिया गया पद्यांश पढ़िए, प्रश्नों के उत्तर दीजिए. ఇక్కడ పద్యాంశం ఇచ్చిందంటే ఈ పద్యాంశం చదవండి, ఈ 3 ప్రశ్నల యొక్క సమాధానాలు ఈ పద్యాంశంలో వెతికి రాయండి. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పిల్లలు. నేను ఇంతకుముందు క్లాస్లో కూడా మీకు చెప్పాను, మనకు యాన్యువల్లో 20 మార్క్స్, 10 మార్కులు పద్యాంశానికి, 10 మార్కులు గద్యాంశానికి సంబంధించి వస్తాయి. ఈ విధంగా చిన్న పేరా వచ్చి 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ 3 ఇచ్చింటారు కదా, ఈ 3కి సంబంధించి మీరు దీంట్లో వెతకండి, రాయండి. अभिव्यक्ति सृजनात्मकता. कवि मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं? दूसरा, कवि ने मजदूरों और अधिकारों का वर्णन कैसे किया है, अपने शब्दों में लिखिए. श्रम का महत्व पर विषय पर निबंध लिखिए. नर समाज का भाग्य एक है, वह श्रम व भुजबल है. जीवन की सफलता का मार्ग श्रम है. अपने विचार व्यक्त कीजिए. ఇవి 4 ప్రశ్నలు అభివ్యక్తి సృజనాత్మకతలో ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నల యొక్క జవాబులు మీరు మీ నోట్స్లో రాయాలి. भाषा की बात, कोष्ठक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए. इधर देखिए 5 है, 1 2 3 4 और ये
5 కోష్టక్ అంటే ఏంది ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చారో దానికి సంబంధించి మనం రాయాలి. జన్ పృథ్వీ ధన్ పర్యాయ శబ్ద లిఖే అంటే ఈ మూడిటి యొక్క పర్యాయ పదాలు మనం రాయాలి. పాప్ సుఖ్ భాగ్య విలం శబ్ద లిఖియే వ్యతిరేక పదాలు రాయండి. జన్ జన్ కన్ కన్ పునరుక్తి శబ్ద సే వాక్య ప్రయోగ కీజియే అంటే వీటిని వాడి సొంత మాటలలో రాయాలి. మజ్దూర్ మెహనత్ కర్తా హై వచన్ బదిలీ వచనం చేంజ్ చేసి రాయాలి. మనుష్య మజ్దూర్ భావవాచక సంజ్ఞ మే బదల్కర్ లిఖియే అంటే భావవాచక సంజ్ఞలో చేంజ్ చేసి మీరు రాయాలి. సూచన పడియే ఉస్కే అనుసార్ కీజియే ఇక్కడ సూచన చూడండి. యదపి పర్యావరణ సంధి విచ్ఛేద్ కీజియే వీటిని సంధి విచ్ఛేద్ సంధి విడదీసి రాయండి. దూసరా శ్రమ్ జల్ నబతల్ భుజబల్ సమాస్ పహచానియే వీటి యొక్క ఏ సమాసమో ఇది మీరు గుర్తించి రాయండి. इन्हें समझिए सूचना के अनुसार कीजिए. అభాగ్య దుర్భాగ్య సుభాగ్య ఉపసర్గ పైచానియే దీంట్లో ఉపసర్గ ఈ మూడు ఇచ్చిన అభాగ్య దుర్భాగ్య సుభాగ్య ఇందులో ఉపసర్గ ఏదో గుర్తు చేసి మీరు నోట్స్లలో రాయండి. ప్రాకృతిక్ అధికారి భాగ్యవాన్ ప్రత్యయ పైచాన్య దీంట్లో ప్రత్యయ ఏముంది ప్రత్యయ అంటే చివరి వచ్చేది ఏముందో అది మీరు మీ నోట్స్లో రాయండి. తీసరా పురుష్ శ్రమిక్ के रूप में मेहनत करता है लिंग बदलकर वाक्य फिर से लिखे ఇక్కడ లింగ్ ఇక్కడ పురుష శ్రమిక్ के रूप में मेहनत करता है లింగ్ చేంజ్ చేసి వాక్యాన్ని మరలా రాయాలి. ఈ एकांक शब्दों का पद परिचय दीजिए. एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से అంటే ఇక్కడ ఏమిచ్చిండు అంటే ఈ దీని యొక్క పద పరిచయం మనము రాయండి మీరు మీ నోట్స్లో రాయండి పద పరిచయం రాయండి దీనికి సంబంధించింది. చివరిలో పరియోజన కార్యం विश्व श्रम दिवस मई दिवस के बारे में जानकारी इकट्ठा कीजिए कक्षा में उसका प्रदर्शन कीजिए. శ్రామికుల దినోత్సవం మేడే కదా మేడే గురించి జాన్కారీ ఇకట్ట కీజియే వీలైనంత సమాచారాన్ని సేకరించి మీరు మీ నోట్స్లో రాయండి क्लासलो प्रदर्शन चेयंडी. आई होप आपको ये कविता समझ में आई होगी. आपको कविता समझ में आए तो वीडियो को एक लाइक कीजिए. ऐसे ही हमारे चैनल को सब्सक्राइब कीजिएगा. थैंक यू.